మనోళ్ళు అనేక మంది సౌదీ అరేబియా నుంచి ఏడుస్తా వీడియోలు పెట్టడం ఇట్లాంటివి చూస్తా ఉంటాం. దానికి మళ్ళీ ఇక్కడ లోకేష్ గారు స్పందించారు. లేకపోతే కేటీఆర్ గారు స్పందించారు. రేవంత్ గారు స్పందించారు ఇట్లాంటిది. ఏంటది అరబ్ దేశాల్లో కపాలా అనే వ్యవస్థ. కపాలా అంటే మనం కపాలం అంటాం. కానీ కపాలా అంటే అక్కడ ఒక స్పాన్సర్‌షిప్. నా దగ్గర ఒక ఉద్యోగం ఉంది. ఒంటెలు కాసే ఉద్యోగమా? లేకపోతే నా ఇంట్లో పని చేసే ఉద్యోగమా? లేకపోతే నా కంపెనీలో పనిచేసే ఉద్యోగం ఉంది. నేను ఇతన్ని తీసుకుంటాను. స్పాన్సర్ చేస్తాను. అంటే ఇతనికి డబ్బులు నేను పెట్టుకుంటాను అని ఆ దేశ ప్రభుత్వానికి చెప్పి మనల్ని అక్కడికి చేర్చుకుంటాడు అతను. డైరెక్ట్‌గా ఈ బ్రోకర్‌ల ద్వారా అపాయింట్‌మెంట్ చేసుకుంటాడు. చేసుకోగానే ఏం చేసేస్తున్నాడు? మన దగ్గర ఉన్న పాస్‌పోర్ట్ అతను తీసేసుకుంటాడు. ఆ తర్వాత అతను చెప్పినట్టు చేయాల్సిందే. మన పాస్‌పోర్ట్ మనకివ్వడు. మనం వేరే చోట పని చేయడానికి అనుమతించడు. చివరికి మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయారన్నా, పుట్టినరోజన్నా, పెళ్లి రోజన్నా ఇంటికెళ్తామంటే గూడా అతని దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది. అతను మన మీద ఎక్కువ డిపెండ్ ఉంటే మనకి ఇంటికి పోనీయడు. ప్లస్ ఇది ఉంటది. పైగా ఆడవాళ్ళ పట్ల లైంగిక వేధింపులు, మగవాళ్ళని హింస, చివరికి ఒక పనికని తీసుకెళ్ళి ఇంకో పనికి పెట్టుకోవడం. ఇక్కడ మనకి తెలియకనే వెళ్తుంటారు. అట్లాగే అక్కడ బుక్ అయిపోయినోళ్ళు 1,10,00,000 మంది దాకా ఉన్నారు. మన ఒక్క దేశం నుంచి కాదు, వివిధ దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోయింది. ఆ యజమాని చేతుల్లో బానిసలుగా బ్రతుకుతున్నారు. కట్టప్పకి ఇంకా స్వేచ్ఛ ఉంది. ఇక్కడ ఈ అభినవ కట్టప్పలకి స్వేచ్ఛ లేనిపోకుండా పోయింది. సౌదీ అరేబియా యువరాజు, ప్రస్తుత ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ కపాలా వ్యవస్థను రద్దు చేస్తూ తీసుకొచ్చిన సంస్కరణ అత్యంత సంచలనం. 1950లో అప్పట్లో ఆయిల్ దేశాలకని చెప్పేసి అక్కడికి పిలిచి ఆ ఎండకి వెంటనే పారిపోయి రావడానికి మనోళ్ళు ప్రయత్నిస్తుంటే, మనోళ్ళే కాదు ప్రపంచంలో ఇతర దేశాలోళ్ళు వాళ్ళని అక్కడ అడ్డుకోవడానికి అక్కడున్న ప్రభుత్వాలు రాక్షసంగా ఇచ్చినటువంటి అనుమతే ఈ కపాల్. దాన్ని ఇప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్ తొలగించడంతో మన వాళ్ళతో పాటుగా ప్రపంచంలోని అనేక దేశాల వాళ్ళు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారు. ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం, చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు మహమ్మద్ బిన్ సల్మాన్ అభినందించాలి.